ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వినాయక చవితికి సంబంధించిన స్పెషల్ వీడియోని మనం మన యొక్క మొబైల్ ద్వారా కైన్ మాస్టర్తో మనం ఏ విధంగా ఎడిట్ చేయొచ్చో చూపిస్తాను. అది కూడా 3 నిమిషాలు. మీరు కాదనుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది. ముందుగా వీడియో యొక్క డెమో చూడండి, దెర్ ఆఫ్టర్ ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, అయితే చూశారు కదా వీడియో ఎడిటింగ్ ఎలా ఉందో. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఓన్లీ ఫర్ 3 minutesలో మన యొక్క వీడియోని మనం ఓన్గా మన యొక్క ఫోటోతో మనం ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి. నాకు చాలా మంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్న ఒకే డౌట్, బ్రదర్ ఇలాంటి వినాయక చవితికి సంబంధించిన ఏదైనా స్పెషల్ ట్యుటోరియల్ ఉంటే చేయండి అని చాలా మంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేస్తున్నారు. అందుగురించే ఈ స్పెషల్ వీడియో వినాయక చవితి సందర్భంగా మీకు మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ వీడియోని మనం ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ కైన్ మాస్టర్ ద్వారానే మనకు పాసిబుల్ అవుతుంది. ప్రతి ఒక్క లింక్స్ మీకు నేను వాడేది ఈ వీడియోలో వాడే ప్రతి ఒక్క మెటీరియల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారంటే వన్స్ స్టైల్ మా ట్యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఆల్ లింక్స్ పై ఉంటాయి, ఒక్కొక్క వీడియో పైన ఒక్కొక్క లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మెటీరియల్స్ని. దాని తర్వాత నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీ రేషియో వచ్చేసి 16:9 రేషియోని మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దెర్ ఆఫ్టర్ మీరు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ని చూస్ అనేది చేసుకోండి. అది ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలంటే కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండే ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మన యొక్క వీడియో మనకు సూపర్గా రావడం జరుగుతుంది అనమాట. ఇది నేను స్క్రీన్ రికార్డర్ని కొంచెం సైడ్కి పెడతాను. దెర్ ఆఫ్టర్ మీరు ఎన్ని సెకండ్లు చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ నుంచి డ్యూరేషన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. మోర్ దెన్ నేను ఇక్కడ నుంచి ఒక 12 seconds చేయాలి నేను అనుకుంటున్నాను. మీరు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉండొద్దు. మోర్ దెన్ మనం తక్కువలో చేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. నేను ఇచ్చిన మెటీరియల్స్ లింక్స్ నేను కింద ఇస్తాను. నేను స్పెషల్గా ఈ గణపతి బొమ్మ కావచ్చు, మీకు ఫ్లయింగ్ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా ఈ క్లౌడ్ యొక్క ఫోటో తీసుకున్న తర్వాత ముందుగా దీన్ని ఈ విధంగా స్క్రీన్లో ఫిట్ అనేది చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్కేల్ డ్యూరేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా మీరు స్క్రోల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్క్రోల్ చేసుకున్న తర్వాత మీరు పైన డన్ ఆప్షన్ క్లిక్ చేయండి. దెర్ ఆఫ్టర్ మళ్ళీ ఇదే ఆప్షన్ క్లిక్ చేసి పక్కనే మీకు ఇక్కడ తాళం చేయి కనిపిస్తుంది చూడండి. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ముందు మీరు లాస్ట్కు రండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు 2 fingersతో ఈ విధంగా జూమ్ అనేది చేయండి మీరు ఈ క్లౌడ్ని. దెర్ ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు వీడియో ఇప్పుడు ఆ క్లౌడ్ అంతా మనకు రన్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ ఎడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. సేమ్ టు సేమ్ మళ్ళీ మీరు ఎక్కడైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ గణపతి బొమ్మ ఇవ్వడం జరిగిందనమాట, ఈ దేవుని ఫోటో, ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా మీ యొక్క స్క్రీన్ ఫిట్టెడ్గా చేసుకోండి. దెర్ ఆఫ్టర్ ఈ విధంగా స్క్రీన్ని ఫిట్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వీడియో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు డ్రాగ్ అనేది చేయవలసి ఉంటుంది. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్ఫా ఒపాసిటీ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఓన్లీ ఫర్ 10% మాత్రమే పెట్టుకోండి. 10 or 11 మీ ఇష్టం అన్నమాట. దెర్ ఆఫ్టర్ మీరు చూడండి, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీరు చూడండి, ఇప్పుడు దీంట్లో మనకు ఏమీ లేదు కదా, అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్కి రావాల్సి ఉంటుంది. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు ఆ గణపతి బొమ్మ ఇంకొకటి PNG ఫార్మేట్ నేను ఇవ్వడం జరిగింది, దాన్ని ఇక్కడ చూసనే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసనే చేసుకోండి. మీ యొక్క స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో ఆ విధంగా మీరు డ్రాగ్ అనేది చేసుకొని ఈ విధంగా మూలకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మీ యొక్క స్కేల్ డ్యూరేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు డ్రాగ్ అనేది చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఇన్ యానిమేషన్ ఆప్షన్ చూడండి. దీన్ని క్లిక్ అనేది చేసి మీరు స్లైడ్ టు రైట్ ఆప్షన్ పైన ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మధ్యలోకి తీసుకెళ్ళండి. మధ్యలోని కాదు, ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రీన్ బ్యాక్కి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. నేను తీసుకెళ్తున్నాను చూడండి. ఈ విధంగా ఇది కనిపించద్దు బొమ్మ, మనకు అటు నుంచి మనకు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇన్ని యానిమేషన్ ట్యాప్ అనేది చేయండి. స్లైడ్ టు రైట్ పైన క్లిక్ అనేది చేయండి. దెర్ ఆఫ్టర్ దీన్ని మీరు
1.5 సెకండ్స్లో పెట్టండి డ్యూరేషన్. దేర్ ఆఫ్టర్ మీకు ఇక్కడ ఇదే ఆప్షన్ పైన మీరు క్లిక్ అనేది చేయండి, ఆ ఫింగర్ బొమ్మ పైన. దేర్ ఆఫ్టర్ మీకు ఇక్కడ తాళం చేయి కనిపిస్తుంటుంది, దానిపైన క్లిక్ అనేది చేయండి. దేర్ ఆఫ్టర్ మీరు ఈ విధంగా స్క్రోల్ అనేది చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిడిల్లోకి తీసుకురండి. మిడిల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు బటన్ని యాడ్ అనేది చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ బొమ్మని ఇప్పుడు ఈ విధంగా డ్రాగ్ అనేది ముందుకు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేసుకోవడం జరిగింది, చూసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు పైన డన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు చూడండి ఆ బొమ్మ మనకు ఎంత సూపర్గా వస్తుందో. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే మన యొక్క బొమ్మ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మీ యొక్క ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. మీరు ఒక ఫోటోని దిగి అది పిఎన్జీ ఫార్మేట్లోకి మీరు కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను పిఎన్జీ ఫార్మేట్లో ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది. ఈ ఫోటోని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క లేయర్ని లాస్ట్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. నేను తీసుకెళ్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మీరు లాస్ట్ వరకు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని యాజ్ ఇట్ ఈస్గా మీరు లోతులోకి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. దీనికి మీరు ఎలాంటి యానిమేషన్ ఇస్తారంటే మనకు కింది నుంచి స్లైడ్ టు అప్ ఆప్షన్ పైన మనం క్లిక్ అనేది చేయండి. అలాంటప్పుడు మనకు కింది నుంచి వస్తున్నట్టుగా అది కనిపిస్తూ ఉంటుంది. దేర్ ఆఫ్టర్ డన్ పైన క్లిక్ అనేది చేయండి. మళ్ళీ ఇదే ఫోటోని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కొంచెం ఈ తాళం చేయి ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. దేర్ ఆఫ్టర్ ఈ విధంగా మనం కొంచెం యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను కొంచెం డ్రాగ్ చేస్తున్నాను చూడండి పైన. దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఇంకొకటి యాడ్ అనేది చేస్తాను చూడండి. ఈ విధంగా మెల్లమెల్లగా మీరు తీసుకెళ్ళి ఇక్కడ మీరు ఈ తాళం చేయి ఆప్షన్ని ఈ విధంగా అనేబుల్ చేయవలసి ఉంటుంది. మీరు ఎంత దగ్గరలో పెడితే అంత సూపర్గా అవుట్పుట్ వస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. ఇంత అద్భుతమైన ఎడిటింగ్ మీకు ఎవరు చెప్పరు. ఇంత సింపుల్ మెథడ్తో ఈ విధంగా నేను ఫటాఫట్ చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్తో మీరు ఈ విధంగా మీరు ఫ్లవర్ తీసుకొని పైకి వస్తున్నట్టుగా కంప్లీట్గా ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి నేను అక్కడి నుంచే వీడియోని ప్లే అనేది చేస్తున్నాను. ప్లే చేసిన తర్వాత చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్లవర్ తీసుకొని పైకి మెల్లగా వస్తున్నట్టుగా ఈ విధంగా మనం యాడ్ అనేది చేసుకున్నాం అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లయింగ్ ఉంటాయి చూడండి, దాన్ని యానిమేటెడ్ బొమ్మని మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫ్లయింగ్ బొమ్మని ఇక్కడ మీరు సింపుల్గా క్రోమాకి అనేబుల్ చేయండి. ఇక్కడ మీరు దీన్ని సింపుల్గా అనేబుల్ చేసి దీన్ని కరెక్ట్గా సెట్ అనేది చేసుకోండి. అది కరెక్ట్గా మీకు యూజ్ అయ్యేటట్టుగా, అది గ్రీన్ స్క్రీన్ పోయేటట్టుగా ఈ విధంగా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా సెట్ అనేది చేసుకోండి. దీని ఆఫ్టర్ డన్ పైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోటో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా ప్లే అనేది చేసి చూసుకోండి. ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు కాబట్టి కొంచెం మనం బ్యాక్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇది మనకు బ్యాక్లో రావాలి కాబట్టి సింపుల్గా దానిపైన వన్స్ క్లిక్ అనేది చేయండి. సెండ్ టు ఇక్కడ ఫార్వర్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఫార్వర్డ్ చేయగానే అది బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది అనమాట. మీరు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఈ విధంగా పెంచుకోవాల్సి ఉంటుంది. దెర్ ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు ఇక్కడ తాళం చేయ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఈ విధంగా స్క్రీన్ని తీసుకెళ్ళండి. అది బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి మీరు మళ్ళీ చేయండి. మళ్ళీ కొంచెం పైకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఈ విధంగా మీరు ఈ విధంగా క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను కొంచెం తీసుకెళ్తున్నాను చూడండి. ఈ తాళం చేయితోనే మనకు అంతా ఈ ప్రాసెస్ జరగడం జరుగుతుందన్నమాట. మీరు చూడండి అద్భుతంగా ఎడిట్ అవుతుంది. మీకు అవుట్పుట్ చూపిస్తాను ఫైనల్గా. ఒక్కసారి మీరు చూశారనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. మీకు బ్యాక్లో ఉండాలి కాబట్టి నేను బ్యాక్లోనే సెట్ అనేది చేస్తున్నాను చూడండి. మీరు ఎంత దగ్గర పెడితే అంత సూపర్గా మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. దర్ ఆఫ్టర్ చూడండి ఇప్పుడు ఇంతవరకు లాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత మీరు కావాలనుకుంటే మనకు లాస్ట్ ఇక్కడనే ఉంది కాబట్టి ఫైనల్గా ఇప్పుడు చూడండి అవుట్పుట్ నేను ఇక్కడ నుంచే ప్లే చేసి చూపిస్తున్నాను. వావ్, అసలు అమేజింగ్ కదా. ఒకసారి చూడండి ఈ విధంగా మీరు కంప్లీట్గా యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని కంప్లీట్గా కట్ అనేది చేసుకోండి. ఇక్కడ వరకే ఉంది కాబట్టి ట్రిమ్ టు మీరు రైట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. దెర్ ఆఫ్టర్ మనకు ఇక్కడ నుంచి వన్స్ మనకు ఈ వినాయకుడు ఇక్కడ రాగానే ఆటోమేటిక్గా మన యొక్క ఫోటో వచ్చేయాలి. ఈ విధంగా ఫోటో వచ్చేసిన తర్వాత పైన ఒక సింబల్ని మీరు యాడ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఒక సూర్యుడు అని చెప్పుకోవచ్చు. సింపుల్గా నేను ఇక్కడ నుంచి ఈ పిఎన్జీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సింపుల్గా దీన్ని మిడిల్లో తీసుకెళ్ళండి, ఇక్కడ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఆల్ఫా ఒపాసిటీ ఆప్షన్ చూడండి, దీన్ని మీరు 50% చేసుకోండి.
ఈ విధంగా 50% చేసుకొని డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. దీన్ని యానిమేషన్ ఇవ్వండి, డ్యూరేషన్ స్కేల్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెంచుకోండి. దెర్ ఆఫ్టర్ దీన్ని యానిమేషన్ వచ్చేసి మీరు పాపప్ ఏదో ఒకటి ఇచ్చేయండి. పాపప్ సూపర్ ఉంది, ఈ విధంగా రప్పున రావాలి మనకు. దెర్ ఆఫ్టర్ మీరు దీన్ని ఏ విధంగా స్లో చేసుకుంటారో మీ ఇష్టం, మీకు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్లు మీరు స్లో అనేది చేసుకొని దెర్ ఆఫ్టర్ దీన్ని ఓవరాల్ యానిమేషన్ ఉన్న క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు జుప్టర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. జుప్టర్ లేకపోతే ఇది ఫౌంటైన్ ఆప్షన్ సూపర్ ఉంది, చూడండి ఒకసారి. వావ్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్లే అయిన తర్వాత కింద మనకి ఇక్కడ పేరు అనేది రావాలన్నమాట మా మిడిల్లో. అలాంటప్పుడు మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు పేరు ఉందన్నమాట, వినాయక చవితి. దీని యొక్క ఫోటో కూడా నేను పిఎన్జిలో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. మీరు అక్కడ నుంచి వన్స్ ఈ విధంగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని యాడ్ అనేది చేసుకోండి. మీ యొక్క స్కేల్ డ్యూరేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు పెంచేయండి. దెర్ ఆఫ్టర్ దీని ఇన్ యానిమేషన్ వచ్చేసి మీరు కింది నుంచి పైకి వచ్చినట్టుగా ఇలా స్లైడ్ టు అప్ ఆప్షన్ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. మీరు వైప్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, పాప్ రౌండ్ చేసుకున్న మీకు నచ్చింది. ఇక్కడ నుంచి ఇది బాగుంది కాబట్టి నేను ఈ విధంగా స్లోగా ఇది ఎంటర్ స్లైడ్ అప్ మీకు సూపర్గా ఉంది. ఇక్కడ స్కేల్ డ్యూరేషన్ వచ్చేసి మీరు 2 seconds పెట్టుకున్నా పర్లేదు అనమాట. స్లోగా వస్తుంది పేరు, కానీ సూపర్గా వస్తుంది అనమాట. దెర్ ఆఫ్టర్ మనకు వీడియో కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ముందుగా వీడియోని చూడండి. దెర్ ఆఫ్టర్ దీంట్లో మీరు మ్యూజిక్ని యాడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆల్ మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ మనం దీంట్లో మ్యూజిక్ని సెట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫస్ట్కి వెళ్ళండి. ఫస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆడియో ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఈ ఆడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను వినాయక చవితి స్పెషల్ సాంగ్ని తీసుకోవడం జరిగింది అనమాట. అక్కడ నుంచి నేను యాడ్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. దీని ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి మీకు బ్యాక్గ్రౌండ్ అక్కడ లాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఎక్కడ వెళ్ళడం జరగదు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్లయింగ్ని మీరు కొంచెం పెంచుకుంటే దెర్ ఆఫ్టర్ మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి ముందుగా మీ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను. మళ్ళీ లైవ్లోనే ఏ రేంజ్లో అవుట్పుట్ రావడం జరుగుతుందంటే నిజంగా ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ప్రతి ఒక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడనే కాదు, మీకు ఏ ఫెస్టివల్ వచ్చినా మీకు సూపర్గా ఈ వీడియో ఎడిటింగ్ మాత్రం సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు అదే వీడియోని నేను ప్లే అనేది చేస్తున్నాను. దెర్ ఆఫ్టర్ మీరు ఒక్కసారి వీడియోని చూడండి. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, అమేజింగ్ కదా. అసలు ఈ విధంగా చాలా ఈజీ స్టెప్స్తో మీరు మీకు సంబంధించిన వినాయక చవితి ఎడిటింగ్ని చాలా ఈజీగా మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్గా చేయడం జరిగింది, చాలా షార్ట్కట్లో కాబట్టి మీకు అర్థం అవ్వాలనే ప్రాసెస్తో ఈ వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.